హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2కి సంబంధించి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ప్రాక్టీస్ సెట్ 8 గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఇప్పటి వరకు మనం 7 సెట్స్ మాట్లాడుకున్నాం. వాటన్నిటికీ సంబంధించిన ప్లేలిస్ట్ అనేది నేను క్రియేట్ చేశాను. ఆ ప్లేలిస్ట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉండిద్ది, లేదా మీరు మన ప్లేలిస్ట్లోకి వెళ్తే ఇప్పుడు 2026లో నేను చేపిస్తున్న అన్ని ప్రాక్టీస్ సెట్ క్వశ్చన్స్ కూడా మీకు 7 సెట్స్ కూడా ఒకే ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఓకేనా? సో లాస్ట్ టైం చెప్పిన పీవైక్యూస్, అంతకుముందు చెప్పిన ప్రాక్టీస్ సెట్స్ చూసి వీటిని కూడా చూడండి. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ క్వశ్చన్స్ ఏమీ పక్కకు వెళ్లకుండా అన్నీ కవర్ అయ్యే విధంగా వీటిని ప్లాన్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ సెలెక్టివ్ క్వశ్చన్స్. చాలా జాగ్రత్తగా అందరూ కూడా ప్రిపేర్ అవుతూ ఈ సిబిటి 2 ఎగ్జామ్కి చాలా జాగ్రత్తగా ఈ క్వశ్చన్స్ అన్ని చూసుకోండి. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ప్రతి క్వశ్చన్ కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. అవర్ ఫస్ట్ క్వశ్చన్ డ్రాయింగ్ గురించి అడిగాడు. ద పర్సంటేజ్ ఆఫ్ క్లే ఈజ్ లార్జర్ దెన్ గ్రాఫైట్ పర్సంటేజ్. క్లే పర్సంటేజ్ గ్రాఫైట్ పర్సంటేజ్ కన్నా ఎక్కువ ఉంది. ది స్టేట్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు అన్నాడు. ఇది దేనికి సంబంధించింది అన్నాడు. సామాన్యంగా క్లే అంటే ఏంటి? బంకమట్టి అనమాట. సో గ్రాఫైట్ శాతం మట్టి శాతం కంటే ఎక్కువగా ఉంది. ఇది ఏ పెన్సిల్స్లో ఎక్కువగా ఉండిద్ది అంటే ఆన్సర్ ఏమవ్వాలి? మనకి హార్డ్ పెన్సిల్స్ అవ్వాలి. ఓకేనా? హార్డ్ పెన్సిల్స్లో ఏం జరిగిద్ది అంటే మోర్ క్లే ఉండిద్ది అనమాట, మట్టి శాతం ఎక్కువ ఉండిద్ది. అలా ఉండటం వల్ల అవి తక్కువ మరకలు పడుతూ ఉంటాయి. హార్డ్ పెన్సిల్స్తో నువ్వు డ్రా చేసినప్పుడు అవి ఏం చేస్తాయి అంటే లెస్ స్మడ్జింగ్ అంటారు, అంటే మరకలు ఎక్కువ పడవు అనమాట. బికాజ్ అవి ఏ లైన్స్ని డ్రా చేయగలవు? ఫైన్ లైన్స్ని డ్రా చేయగలవు. అంటే ఆ గీత గీసిన తర్వాత మనం చెరిపామనుకోండి, మరకలుగా పడతాం, చాలా తక్కువ ఉండిద్ది. అదే సాఫ్ట్ పెన్సిల్స్ తీసుకున్నారనుకోండి, సాఫ్ట్ పెన్సిల్స్లో ఎప్పుడు కూడా మోర్ గ్రాఫైట్ ఉండిద్ది. వీటి వల్ల ఈజీ స్మడ్జింగ్ అనమాట, అంటే త్వరగా పాడైపోతూ ఉంటాయి, త్వరగా మరకలు పడుతూ ఉంటాయి ఈ పెన్సిల్స్తో గీసిన పేపర్లు అనమాట. ఓకేనా? ఇవి మనం షేడింగ్ లైన్స్ చేయడానికి వాడుతూ ఉంటాం వీటిని, సాఫ్ట్ పెన్సిల్స్ని. కాబట్టి హార్డ్ పెన్సిల్స్లో ఏమో క్లే కంటెంట్ ఎక్కువ ఉండిద్ది, వాటితో ఫైన్ లైన్స్ని డ్రా చేయొచ్చు. సాఫ్ట్ పెన్సిల్స్తో ఏమో మోర్ గ్రాఫైట్ ఉండిద్ది, వాటితో షేడింగ్ థిక్ లైన్స్ అనమాట, వాటిని మనం డ్రా చేయొచ్చు. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. సేమ్ అదే క్వశ్చన్ అనుకోండి, రిపీట్ అయింది. ఓకే, తీసేయండి. సేమ్ అదే క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ మేడప్ ఆఫ్ హార్డ్ వుడ్ అన్నాడు. కింది వాటిలో ఏ పరికరం గట్టి చెక్కతో తయారు చేయబడుతుంది అన్నాడు. ఏది గట్టి చెక్కతో తయారు చేయబడుతుంది? డ్రాయింగ్ బోర్డా, టీ స్క్వేరా, సెట్ స్క్వేరా, స్కేలా? హార్డ్ వుడ్ అన్నాడు. హార్డ్ వుడ్తో తయారు చేయబడింది ఏంటి? టీ స్క్వేర్ అనమాట. సో టీ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? డ్రాయింగ్ బోర్డ్ అనేది సాఫ్ట్ వుడ్ అనమాట, సాఫ్ట్ వుడ్తో తయారు చేయబడింది డ్రాయింగ్ బోర్డ్ అనేది. టీ స్క్వేర్ అనేది సాఫ్ట్ వుడ్ అనమాట, హార్డ్ వుడ్. క్వశ్చన్లో కూడా మనకు హార్డ్ వుడ్ గట్టి చెక్కతో తయారు చేసేది ఏంటి అని అడిగాడు, కాబట్టి మన ఆన్సర్ టీ స్క్వేర్ అవ్వాలి. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. లీడర్ లైన్ ఇన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఈజ్ డ్రాన్ బై అన్నాడు. ఇది మనకి లైన్స్ అనే టాపిక్ నుంచి అడిగాడు డ్రాయింగ్లో. లీడర్ లైన్ని దేంతో గీస్తారన్నాడు. పేరుతో మనం రిప్రజెంట్ చేస్తాం అన్నాడు. కంటిన్యూస్ థిక్ లైనా కాదు, జిగ్జాగ్ లైనా కాదు, ఫ్రీ హ్యాండ్ లైనా కాదు. ఆన్సర్ ఏంటి? కంటిన్యూస్ థిన్ లైన్ అనమాట. సన్నని నిరంతర రేఖతో ఈ మన లీడర్ లైన్స్ని మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఓకేనా? లీడర్ లైన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిని యారో హెడ్స్తో చూపిస్తూ ఉంటాం, డాట్స్తో చూపిస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఎక్కడ వాడతామంటే, జాగ్రత్తగా చూడండి, టు పాయింట్ అవుట్
specific feature in the డ్రాయింగ్లో ఒక స్పెసిఫిక్ ఫీచర్ని రిప్రజెంట్ చేయడానికి ఆ స్పెసిఫిక్ ఫీచర్ ఏమవచ్చు అంటే ఒక కర్వ్ అవ్వచ్చు, లేదా ఒక ఎడ్జ్ అవ్వచ్చు, లేదా ఒక పాయింట్ అవ్వచ్చు. సో కర్వ్, ఎడ్జ్, పాయింట్ అనే స్పెసిఫిక్ ఫీచర్ని రిప్రజెంట్ చేయడానికి మనం డ్రాయింగ్లో లీడర్ లైన్ని వాడతాం. ఓకేనా? దీని రిప్రజెంటేషన్ ఎలా ఉండిద్ది అంటే వీటిని యారో హెడ్స్తో చూపించవచ్చు, పాయింట్తో చూపించవచ్చు, చాలా రకాలుగా చూపించవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకటి డ్రా చేసి. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇదొక ఆర్క్ అనుకున్నాం, ఇదొక ఆర్క్ అనుకున్నాం, ఇదొక డైమెన్షన్ లైన్ అనుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం గమనిస్తే ఇది ఉంది కదా, ఇది ఒక ఆర్క్ అనమాట. ఇప్పుడు ఈ ఆర్క్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ డాట్ పెట్టి ఇలా పైకి లాగి ఇలా చూపిస్తాం. దీన్నే మనం లీడర్ లైన్ అనాలి. ఓకేనా? ఆర్క్ లోపల చూపించాం, ఇన్సైడ్ ద డయాగ్రామ్ మనం ఇలా డాట్ పెట్టి రిప్రజెంట్ చేస్తేనేమో అది ఇన్సైడ్ అనమాట. అవుట్ సైడ్ చూపించాలి, దీని అవుట్ లైన్ చూపించాలనుకోండి ఇలా గీసి ఇలా గీస్తామన్నమాట. యారో హెడ్, ఇదేమో యారో హెడ్, ఇదేమో డాట్ అనమాట. ఇది కూడా ఏంటి, లీడర్ లైన్. ఇలా కాకుండా ఒక డైమెన్షన్ లైన్ని ఇలా చూపించి ఇలా పక్కకి గీసామనుకోండి అది కూడా ఏంటి, లీడర్ లైనే. ఇక్కడ డాట్ ఉండిద్ది, ఇక్కడ యారో హెడ్ ఉండిద్ది, ఇక్కడ ఏమీ ఉండదు. ఇలా మూడు రకాలుగా మనం ఒక స్పెసిఫిక్ ఫీచర్, అది కర్వ్ కానీ, అది ఎడ్జ్ కానీ, అది పాయింట్ కానీ మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఏ లైన్స్తో, లీడర్ లైన్స్తో అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ కంటిన్యూస్ థిన్ లైన్ యూజ్డ్ టు రిప్రజెంట్ కర్వ్, ఎడ్జ్ ఆర్ పాయింట్ బై రిప్రజెంటేషన్ లైక్ దిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, లీడర్ లైన్. ఓకేనా? కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్. ఇన్ ది సర్క్యూట్ ద వాల్యూ ఆఫ్ I2 ఈజ్ అన్నాడు. ఈ వలయంలో I2 విలువ ఎంత అన్నాడు. సామాన్యంగా ఇది ఏ సర్క్యూటు, ఒక ప్యారలల్ సర్క్యూట్ అనమాట. ప్యారలల్ సర్క్యూట్లో కరెంట్ ఎలా ఉండిద్ది, డిఫరెంట్గా ఉండిద్ది. I1, I2, I3 ఆల్రెడీ వాడే నెంబర్స్ ఇచ్చాడు. ఓకేనా? ఇదేంటి, I టోటల్ కరెంట్ 1.2 amps అనేది. సో ప్యారలల్ సర్క్యూట్లో మనకి కరెంట్ ఎలా ఉండిద్ది, డిఫరెంట్గా ఉండిద్ది. మరి వోల్టేజ్ ఎలా ఉండిద్ది, సేమ్గా ఉండిద్ది. అవును కదా? ఇప్పుడు ఫస్ట్ మనం వోల్టేజ్ కనుక్కుందాం. V = I × R. సో మనం వోల్టేజ్ కనుక్కోవాలి కాబట్టి I ఎంత, 12/10. 1.2 అంటే 12/10 కదా, ఇంటూ R అన్నాడు. మూడు ఎలా ఉన్నాయి, ప్యారల్గా ఉన్నాయి. సో 10, 15, 30 ఇలా చేస్తే సింపుల్గా 10 మూలు 30, 15 రోజులు 30, 3 ఒకట్లో 30, 31 30. సో 30/3, 2, 5, 1, 6, 5 ohms వచ్చింది. సో R ఈక్వలెంట్ ఎంత వచ్చింది, 5 ohms. దాన్ని ఇక్కడ పెడదాం. 5 ఒకట్లు, 5 రెండ్లు, 2 ఒకట్లు, 2 ఆళ్ళు. సో వోల్టేజ్ ఎంత వచ్చింది మనకి, 6 వోల్టేజ్ వచ్చింది. అవునా కదా? సో వోల్టేజ్ డ్రాప్ ఇక్కడ ఒకటే, ఇక్కడ సేమే, ఇక్కడ సేమే. సో సేమ్ వోల్టేజ్ డ్రాప్ విల్ బి ఇన్ ఈచ్ రెసిస్టర్. ఇప్పుడు మనల్ని ఏం అడిగాడు, I2 అడిగాడు. అవునా కాదా? సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, I = V/R. I2 అన్నాడు కాబట్టి ఇక్కడ R2. I = V/R. వాడు I2 అడిగాడు. సో I అంటే I2 రాసుకోవాలి, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళే కరెంట్ అడిగాడు కాబట్టి. వోల్టేజ్ కామన్ కదా, 6 volts బై R2 అంటే ఎంత, 15, 3 2, 3 5. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 5 4. సో 0.4 amps. ఇదిగోండి ఇక్కడ ఉంది. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? సింపుల్ సాల్వింగ్ క్వశ్చన్, జాగ్రత్తగా సాల్వ్ చేసుకుంటే ఈజీ అనమాట. కమింగ్ టు, ఎవరికైనా అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఇదిగోండి హీట్ అండ్ టెంపరేచర్. హీట్ అండ్ టెంపరేచర్లో ఈ క్వశ్చన్ మనం మాట్లాడుకున్నాం. 2 taps at 1 at 10 degrees Celsius అండ్ అనదర్ ఇటు 100 degrees Celsius.
2 కుళాయిల్లో ఒకటి 10 డిగ్రీల సెల్సియస్, మరొకటి 100 డిగ్రీల సెల్సియస్ వద్ద నీటిని సరఫరా చేస్తాయి. 35 డిగ్రీల సెల్సియస్ వద్ద 20 కేజీల నీటిని పొందడానికి చల్లని నీటితో ఎంత వేడి నీటిని కలపాలి అన్నాడు. మనకు తెలుసు కదా, M1 ఇంటూ C1 ఇంటూ T1 M2 ఇంటూ C ఇంటూ T2 ఈ రకంగా మనం మాట్లాడుకొని చేయాలని చెప్పాను. ఇది మీకు హోంవర్క్ క్వశ్చన్ అనమాట. నేను ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్స్ 2-3 చేయించాను. ఇది మీకు హోంవర్క్ ఇస్తున్నాను. సో ఈ 5th క్వశ్చన్ ఆన్సర్ మీరు సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ రాయండి. ఓకేనా? ఆన్సర్ ఎంతో మనం కామెంట్లో చూద్దాం. కమింగ్ టు 6th question. What will happen to the volume of water when the temperature of a water is increased from 0 degree centigrade to 10 degree centigrade అన్నాడు. నీటి ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి 0 డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి 10 డిగ్రీల సెంటిగ్రేడ్కి పెరిగినప్పుడు నీటి ఘనపరిమాణం ఏమవుతుంది అన్నాడు. జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ ఏమైందని విషయం, సామాన్యంగా నీటికి 4 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉండే వాతావరణం వేరు. 4 డిగ్రీల సెల్సియస్ దగ్గర దానికి ఉండే బిహేవియర్ వేరు అనమాట. ఎలా ఉండిద్ది 4 డిగ్రీల సెల్సియస్ అంటే, జాగ్రత్తగా చూసారనుకోండి, హై డెన్సిటీ అండ్ లో వాల్యూమ్ ఉండిద్ది. ఎక్కడ? 4 డిగ్రీల సెల్సియస్ దగ్గర. దేనికి? వాటర్కి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం బాగా గమనిస్తే ఫస్ట్ మనకి 0 డిగ్రీల సెల్సియస్ ఇచ్చాడు, తర్వాత 100 డిగ్రీల సెల్సియస్ ఇచ్చాడు. ఇప్పుడు 0 డిగ్రీల సెల్సియస్ దగ్గర వాల్యూమ్ ఎలా ఉండిద్ది అన్నాడు. చూడండి, ఇక్కడ లో వాల్యూమ్ ఉంది. ఇక్కడ లో వాల్యూమ్ ఉండాలంటే ఇక్కడ ఏముండాలి? హై వాల్యూమ్ ఉండాలి. అప్పుడే ఏమైద్ది? హై వాల్యూమ్ దగ్గర నుంచి 4 డిగ్రీల సెల్సియస్ దగ్గరికి పెరిగేటప్పటికి వాల్యూమ్ తగ్గిద్ది. మళ్ళా 100 డిగ్రీల సెల్సియస్ ఇప్పుడు 4 నుంచి 100కి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఏమైద్ది? 100 డిగ్రీల సెల్సియస్ కూడా హై వాల్యూమ్ ఉండిద్ది. అంటే 0 డిగ్రీల సెల్సియస్ నుంచి 4 దగ్గరికి వస్తున్నప్పుడేమో వాల్యూమ్ ఏమవుతుంది? తగ్గుతుంది. తర్వాత 4 డిగ్రీల సెల్సియస్ దగ్గర నుంచి 100, అక్కడి నుంచి పైకి వెళ్ళే కొద్దీ వాల్యూమ్ ఏమవుతుంది? పెరుగుతుంది. కానీ 4 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఎలా ఉండిద్ది? లో వాల్యూమ్ ఉండిద్ది. 4 దగ్గర మాత్రమే లో వాల్యూమ్ ఉండిద్ది. మిగతా అన్ని వాల్యూమ్ దగ్గర ఎలా ఉంది? హై వాల్యూమ్ ఉంది. కాబట్టి 0 to 10 అన్నప్పుడు ముందు 0 to 4 చూడాలి. ఇదిగోండి 0, 4, 10, 0 to 4, 4 to 10. ఇక్కడేమో వాల్యూమ్ తగ్గింది, ఇక్కడేమో వాల్యూమ్ పెరిగింది. ఇక్కడేమో హై వాల్యూమ్ ఉండిద్ది, ఇక్కడేమో హై వాల్యూమ్ ఉండిద్ది. ఇక్కడ మాత్రమే లో వాల్యూమ్ ఉండిద్ది. కాబట్టి ఫస్ట్ వాల్యూమ్ ఏమైంది? డిక్రీజ్ అండ్ దెన్ ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మొదట తగ్గి ఆ తర్వాత పెరుగుతుంది. నీటికి ఉండే అసంగత వ్యాకోచ కోణం అన్నమాట. దాని స్పెషల్ బిహేవియర్ విల్ బి సీన్ అట్ 4 degrees Celsius. ఓకేనా? కమింగ్ టు 7th question. ఇదిగోండి, 4 resistance of 10 ohms, 5 ohms, 7 ohms, 3 ohms are connected so that they form the sides of the rectangle AB, BC, CD, DA respectively. Another resistance of 10 ohms is connected across the diagonal AC. Okay, the equivalent resistance between A and B. A కి B కి మధ్య ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ అడిగాడు. అంటే మనల్ని అడిగింది ఇది అనమాట. ఏకి బీకి అడిగాడు. ఇప్పుడు నేను ఏకి బీకి అడిగాడు కాబట్టి దాన్ని కదిలియకూడదు. దాన్ని కదిలియకుండా మిగతా మొత్తాన్ని సాల్వ్ చేయాలి. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇక్కడ కరెంట్ వెళ్ళింది అనుకుందాం. ఇక్కడికి వెళ్ళే కరెంట్ ఇలా వెళ్ళి ఇలా వెళ్తుంది. ఇక్కడ కరెంట్ డివైడ్ అవుతుంది. కానీ దీంట్లోకి వెళ్ళే కరెంట్ ఐ అనుకుంటే దీంట్లోకి వెళ్ళే కరెంటు ఐ. సో కరెంట్ రెండు ఎలా ఉన్నాయి? సేమ్గా ఉన్నాయి. సేమ్గా ఉన్నాయి కాబట్టి 3 ohms ప్లస్ 7 ohms ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉంటే టోటల్ ఎంత అవ్వాలి? 10 ohms అవ్వాలి. ఓకేనా? సో దీన్ని మార్చి రాసుకున్నాను అనుకో, నేను మార్చి రాస్తున్నా, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనకు వచ్చిన 10 ohms నేను ఇక్కడ డ్రా చేస్తున్నా. చూసారా? ఇక్కడ మనకి 10 ohms వచ్చింది కదా, అదే 10 ohms అనమాట. ఇక్కడ 10 ohms ఉందా? ఇదిగోండి 10 ohms. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి? ఈ రెండు ప్యారల్గా ఉన్నాయి. ప్యారల్గా ఉన్నప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి? 10 × +10
10 ఇంటూ 10 ప్లస్ 10 ప్లస్ 10 ఎంత 20 అన్నమాట. సో 100/20 ఎంత వచ్చింది మనకి 5 ohms వచ్చింది. ఇప్పుడు దాని మళ్ళీ నేను సర్క్యూట్ బాగా డ్రా చేయాలనుకోండి, జాగ్రత్త చూడండి ఇప్పుడు ఎలా డ్రా చేస్తున్నాను. ఇది 10 ohms, ఇది 5 ohms. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటి, ఇదే కదా, దాన్ని అలాగే డ్రా చేస్తున్నా. ఇదిగోండి 5 ohms. ఇది ఏ, ఇది బి అనమాట. మనం ఏబీని కలియకూడదు, ఏబీని కలియకుండా మొత్తం సాల్వ్ చేయాలి. ఇప్పుడు బాగా ఫాలో చేసాం అనుకోండి, దీంట్లోకి వెళ్ళే కరెంట్ దీంట్లో కూడా వెళ్తుందా లేదా, అంటే ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా మార్చుకోవచ్చు, 10 ohms, ఈ రెండింటిని కలిపితే వచ్చేదంతా 10 ohms. దాన్ని దీనికి ప్యారల్గా గీయాలన్నమాట. సో ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఫైనల్గా ఈ రెండు వచ్చినాయి. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారల్గా ఉన్నాయి. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఏమైంది మనకి 10 ఇంటూ 10/10 ప్లస్ 10 20, 5 ohms వచ్చింది. సో ఆన్సర్ ఎంత అవ్వాలి, 5 ohms అవ్వాలి. అదనమాట సాల్వ్ చేసే విధానం. ఓకేనా, వాడు ఏం అడిగాడో మీరు దాన్ని కలియకూడదు, దాన్ని కలియకుండా అలాగే ఉంచాలి. మిగతావన్నీ సాల్వ్ చేసుకుంటూ రావాలి. కరెంట్ డివైడ్ అయితే ప్యారలల్, కరెంట్ డివైడ్ అవ్వకపోతే సిరీస్, ఆ కండిషన్లో వెళ్ళాలి. ఇది మొత్తం నేను ఎలక్ట్రిసిటీలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బిఎస్సి క్లాసెస్లో ఉంటాయి అన్నమాట అవి. ఓకేనా, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ మీటర్ లాంగ్ బ్రాస్ స్కేల్ expands 0.45 mm, then by how much must be the temperature in degrees Celsius have increased? Coefficient of linear expansion for brass is అని ఇచ్చాడు. 1 మీటర్ పొడవు గల ఇత్తడి స్కేలు 0.5 mm వ్యాకోచం చెందింది. ఉష్ణోగ్రతల్లో ఎంత పెరిగి ఉండాలి, ఇత్తడి రేఖ యొక్క రేఖీయ వ్యాకోచం అడిగాడు. అంటే మనకి లీనియర్ ఎక్స్పాన్షన్ ఎంత ఇచ్చాడు, ఆల్ఫా ఇచ్చాడు. లెంత్ ఎంత ఇచ్చాడు, థిక్నెస్ లెంత్ ఎంత పెరిగిందంట, 0.45 mm పెరిగిందంట. ఇప్పుడు మనకి టెంపరేచర్ అడిగాడు. మనందరికీ తెలుసు ఫార్ములా, ఆల్ఫా ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్. సామాన్యంగా చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ వేస్తాం, కానీ టెంపరేచర్ వల్లే కదా లెంత్లో మార్పు వచ్చేది. వేడి చేస్తే తీగ పొడవు పెరిగిందనమాట, కాబట్టి మనం టెంపరేచర్ కూడా ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు అక్కడ పెట్టి సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా, జాగ్రత్త చూడండి. ఈ ఫార్ములా ప్రకారం మనం సాల్వ్ చేద్దాం. చేంజ్ ఇన్ లెంత్ ఎంత ఇచ్చాడు, 0.45 mm ఇచ్చాడు, అంతేనా కదా. సో 0.45 వేసాను. ఒరిజినల్ లెంత్ ఎంత, ఒరిజినల్ లెంత్ ఎంత, జాగ్రత్త చదవండి. ఇదిగోండి, ఇఫ్ ఏ మీటర్ లాంగ్ అన్నాడు, ఒరిజినల్ ఎంత మీటర్ లాంగ్ అనమాట. మీటర్ లాంగ్ అన్నాడు అంటే మనం చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, ఒరిజినల్ లెంత్ ఇవ్వలేదని అనుకుంటూ ఉంటాం. ఓకేనా, 1 మీటర్ లాంగ్ అన్నాడు. 1 మీటర్ అంటే ఇదేమో ఎంఎంలో ఉంది, మనం కూడా దీన్ని ఎలా మార్చాలి, ఎంఎంలోకి మార్చుకోవాలి. 1 మీటర్ అంటే 1000 mm, అంతనే కదా. కాబట్టి 1000 ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్ మనకి తెలియదు, కాబట్టి డెల్టీ ఈక్వల్ టు ఆల్ఫా. ఆల్ఫా వాల్యూ ఎంత ఇచ్చాడు, 1.8 ఇంటూ 10⁻⁻5 ఇచ్చాడు. ఇదన్నమాట వాడు ఇచ్చింది. ఇప్పుడు మనకి చేంజ్ ఇన్ టెంపరేచర్ కావాలి, దీన్ని అటు తీసుకెళ్దాం. 0.45/1000 దాన్ని ఇటు తీసుకొద్దాం. 1.8 ఇంటూ 10⁻⁻5 ఈక్వల్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్. జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. 10⁻5 పైకి వెళ్ళింది అనుకోండి, ఓకేనా, అప్పుడు ఏమైంది 0.45 ఇంటూ 10⁻5 అయింది, 10⁻5 అయింది. 10⁻5లో 2 సున్నాలు బయటకు తెచ్చామనుకోండి, ఈ క్యాలిక్యులేషన్ చక్కగా పోయిద్ది కదా. కాబట్టి 45 ఇంటూ 1000/1000 ఇంటూ 1.8, పాయింట్ పోతానికి ఇంకో సున్నా పెట్టుకున్నా, ఇక్కడ 3 సున్నాలు, ఇక్కడ 3 సున్నాలు. సో 450/18, 9 రోళ్ళు 9 5 45, 2 1 2 పాతికలు. సో ఆన్సర్ ఎంత వచ్చింది 25. సో 25 ఇస్ ద ఆన్సర్ అనమాట. సింపుల్ క్వశ్చన్. లీనియర్ ఎక్స్పాన్షన్ ఆల్ఫా ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ ఇంటూ టెంపరేచర్. టెంపరేచర్ అటు తీసుకెళ్ళి ఆ టీ ప్లేస్లో ఆల్ఫాని పెట్టు.
సింపుల్, వాడు ఇచ్చిన డేటాని పెట్టేశాయి. వాడు చేంజ్ ఇన్ లెంత్ ఇచ్చాడు, ఒరిజినల్ లెంత్ మీటర్ అన్నాడు, అండ్ ఆల్ఫా ఇచ్చాడు. ఇక క్యాలిక్యులేషన్లో కథ మొత్తం ఉండిద్ది అనమాట. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద రిలేటివ్ ఎర్రర్ ఇస్ డాష్. సాపేక్ష దోషం అనగా ఏంటి అన్నాడు. ఎలా చెప్పాలి మనం? రిలేటివ్ ఎర్రర్ అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. రిలేటివ్ ఎర్రర్ ఫార్ములా ఏంటి? రిలేటివ్ ఎర్రర్ ఫార్ములా ఈక్వల్ టు మెజర్డ్ వాల్యూ బై యాక్చువల్ వాల్యూ బై మీన్ వాల్యూ. ఓకేనా. మెజర్డ్ వాల్యూ మైనస్ యాక్చువల్ వాల్యూ, ఎం వాల్యూ మైనస్ యాక్చువల్ వాల్యూ. దాన్నే మనం ఏమనాలో తెలుసా? దాన్నే మనం అబ్సల్యూట్ ఎర్రర్ అనాలి. ఏమనాలి? అబ్సల్యూట్ ఎర్రర్ అనాలి. దాన్నే మనం రిలేటివ్ ఎర్రర్గా కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. ఓకేనా. ఇప్పుడు రిలేటివ్ ఎర్రర్ అడిగాడు. సో రిలేటివ్ ఎర్రర్ ఈక్వల్ టు ఈ మొత్తం ప్లేస్ నేను ఎలా మార్చొచ్చో తెలుసా? అబ్సల్యూట్ ఎర్రర్గా మార్చొచ్చు బై మీన్ వాల్యూ. తేడా అర్థమైందా? రిలేటివ్ ఎర్రర్ అంటే ఫార్ములా ఏమో మెజర్డ్ వాల్యూ మైనస్ యాక్చువల్ వాల్యూ బై మీన్ వాల్యూ. ఇప్పుడు ఆ పైన నామినేటర్లో ఉంది కదా, మెజర్డ్ వాల్యూ మైనస్ యాక్చువల్ వాల్యూని ఎలా రాసుకోవచ్చు? అబ్సల్యూట్ ఎర్రర్గా రాసుకోవచ్చు. కాబట్టి రిలేటివ్ ఎర్రర్ అంటే అర్థం ఏంటంటే ద రేషియో ఆఫ్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ టు ది మీన్ వాల్యూ. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. రిలేటివ్ ఎర్రర్ అంటే డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ అబ్సల్యూట్ ఎర్రర్ బై మీన్ వాల్యూ. ఈ రెండు ఫార్ములాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మెజర్డ్ వాల్యూ మైనస్ యాక్చువల్ వాల్యూ, దాంట్లో నుంచి దాన్ని తీసేస్తే వచ్చేదే అబ్సల్యూట్ ఎర్రర్ అనమాట. అబ్సల్యూట్ ఎర్రర్ పైన రాసి కింద ఏం రాయాలి? మీన్ వాల్యూ రాయాలి. తెలిసిన ఫార్ములాస్ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. రిలేటివ్ ఎర్రర్కి అబ్సల్యూట్ ఎర్రర్కి తేడా పట్టుకోండి చాలు. ఒకవేళ అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చూడండి, మీకు క్లియర్గా అర్థమైద్ది నేను చెప్పింది. కమింగ్ టు 11వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలేషన్ ఆఫ్ వాల్యూ జీ అట్ ఈక్వేటర్ అండ్ పోల్స్ ఆఫ్ ఎర్త్ ఈస్ కరెక్ట్ అన్నాడు. భూమి యొక్క భూమధ్య రేఖ మరియు ధృవాల మధ్య జీ విలువకు సంబంధించి కింది వాటిలో సంబంధం సరైంది కనుక్కోండి అన్నాడు. మనం కనుక్కోవాలన్నమాట. ఓకేనా. సామాన్యంగా జీ వాల్యూ ఎక్కడ ఎక్కువ ఉండిద్ది? పోల్స్ దగ్గర జీ వాల్యూ చాలా ఎక్కువ ఉండిద్ది కంపేర్ టు ఈక్వేటర్. భూమధ్య రేఖ దగ్గర ఉన్న జీ వాల్యూ కన్నా పోల్స్ దగ్గర జీ వాల్యూ చాలా ఎక్కువ. ఎందుకు? కారణాలు ఏంటి? ఫస్ట్ కారణం ఇది కూడా గుర్తుపెట్టుకోండి, రేపటి రోజున అడగచ్చు. ఎర్త్ పోల్స్ దగ్గర ఫ్లాట్ ఎండ్గా ఉండిద్ది, అంటే చదునుగా ఉండిద్ది భూమి అన్నమాట. అదే ఎర్త్ రెండో పాయింట్ ఈక్వేటర్ దగ్గర బల్జ్డ్గా ఉండిద్ది, అంటే ఉబ్బెత్తుగా ఉండిద్ది. ధృవాల దగ్గర ఏమో చదునుగా ఉంటుంది, ఇక్కడేమో ఉబ్బెత్తుగా ఉంటుంది. ఓకేనా. తర్వాత ఎప్పుడైతే మనం ఈ రెండు రేడియస్లకి మధ్య డిఫరెన్స్ ఉండిద్దో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్లో కూడా మార్పు వచ్చింది అనమాట. యాక్చువల్గా బొమ్మని ఇలా గీయకూడదు, నేను గీస్తా చూడండి జాగ్రత్తగా. ఇలా గీయాలి ఎర్త్ బొమ్మని. ఇదేమో స్మాల్ రేడియస్, ఇదేమో క్యాపిటల్ రేడియస్. ఈ రేడియస్లో మార్పులు వచ్చింది కదా, రేడియస్లో మార్పులు రావడం వల్ల సెంట్రిఫ్యూగల్ ఫోర్స్లో కూడా మార్పు వస్తుంది. కాబట్టి పోల్స్ దగ్గర డిస్టెన్స్ తక్కువ, ఇక్కడేమో ఆర్ వాల్యూ ఎక్కువ. సో జీ ఈక్వల్ టు జిఎం బై ఆర్ స్క్వేర్. ఈ ఆర్ వాల్యూ చాలా తక్కువ ఉందనుకోండి, జీ వాల్యూ ఎక్కువ ఉండిద్ది. కాబట్టి ఆర్ వాల్యూ ఇక్కడ పోల్స్ దగ్గర తక్కువ, ఈక్వేటర్ దగ్గర ఎక్కువ. అందుకే పోల్స్ గ్రేటర్ దెన్ ఈక్వేటర్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. ఆ మొత్తం మ్యాటర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ముందు రోజుల్లో వాటి మీద ఆప్షన్స్ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకుని ఇచ్చే అవకాశం ఉంది. ఓకేనా. గుడ్ క్వశ్చన్ అనమాట. కమింగ్ టు మ్యాచ్ ద ఫాలోయింగ్. ఒక పక్కన ఫిజికల్ క్వాంటిటీస్, ఇంకో పక్కన యూనిట్స్ ఇచ్చాడు. సర్ఫేస్ టెన్షన్ అన్నాడు. సర్ఫేస్ టెన్షన్ ఈక్వల్ టు ఫోర్స్ బై లెంత్. ఫోర్స్ బై అంటే న్యూటన్ పర్ మీటర్ అన్నమాట. ఇదిగోండి న్యూటన్ పర్ మీటర్ ఇక్కడ ఉందిగా. సో ఏ దానికి 3, ఇది కాదు, ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఇది కాదు. నెక్స్ట్ ఇంపల్స్. ఇంపల్స్ అంటే
ఫోర్స్ ఇంటూ టైమ్. సో న్యూటన్ ఇంటూ సెకండ్, న్యూటన్ సెకండ్. సో దీనికి ఇది అనమాట. బి దానికి 4, ఇది కాదు. బి దానికి 4. ఎస్, ఆన్సర్ ఇదే, పెట్టేయచ్చు. 2 తెలిసినా చాలన్నమాట. ఇక విస్కాసిటీ స్నిగ్ధత, దానికి యూనిట్స్ ఏంటి? పాయిజీ. నెక్స్ట్ ప్రెజర్కి యూనిట్స్ ఏంటి? పాస్కల్. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ప్రెజర్కి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, అదే ఎస్ఐ యూనిట్లు అయితే పాస్కల్ అనమాట. ఇది మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి వచ్చిన సింపుల్ క్వశ్చన్. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అకార్డింగ్ టు వర్క్ పవర్ ఎనర్జీ థియరం. వర్క్ పవర్ ఎనర్జీ థియరం గురించి కరెక్ట్ది ఏంటి అన్నాడు. చూద్దాం. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ కన్జర్వ్డ్ అన్నాడు. కైనెటిక్ ఎనర్జీ ఇప్పుడు ఎలా ఉండిద్ది? కన్జర్వ్డ్గా ఉండిద్దా? ఎనర్జీ కన్జర్వ్డ్గా ఉండిద్ది. కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్డ్గా ఉండిద్ది అనకూడదు, రాంగ్. వర్క్ డన్ బై ద ఆబ్జెక్ట్ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. ఓకే, వర్క్ డన్ బై ద ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ అన్నాడు. తప్పు. వర్క్ ఎప్పుడు పాజిటివ్గా ఉండిద్దా? కాదు. వర్క్ డన్ బై న ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ ఇంక్రీజెస్ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. ఈజ్ ఆల్వేస్ ఇంక్రీజెస్ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. వస్తువుపై జరిగిన పని ఎల్లప్పుడూ దాని గతిశక్తిని పెంచుతుంది అన్నాడు. తప్పు. ఎప్పుడు పెంచుతూనే ఉండిద్దా? కాదు. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే వస్తువుపై జరిగిన పని దాని గతిశక్తిని పెంచవచ్చు, తగ్గించవచ్చు. సో ఏ వర్క్ డన్ ఆన్ ఆబ్జెక్ట్ కెన్ మేక్ దట్ ఆబ్జెక్ట్ కైనెటిక్ ఎనర్జీ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఓకేనా? అంతేగాని ఎప్పుడు పెరిగిద్ది, ఎప్పుడు తగ్గిద్ది, కన్జర్వ్డ్గా ఉండిద్ది అన్న మసలు చెప్పకూడదు. ఎనర్జీ ఈజ్ కన్జర్వ్డ్ అనాలి, కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్డ్ అనకూడదు. ఓకేనా? సో గుడ్ క్వశ్చన్ అనమాట. మంచి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఫ్రమ్ వర్క్ పవర్ ఎనర్జీ. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. 0.00456 by 0.12 సాల్వ్ చేసినప్పుడు హౌ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ షుడ్ బి షోన్ ఇన్ ద రిజల్ట్ వెన్ డివైడింగ్ 0.00456 by 0.12 అన్నాడు. జాగ్రత్తగా చూడండి. 0.00456 by 0.12 కింద పాయింట్తో 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి 100తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు పైన 0.456 అయింది, కింద 12 అయింది. అవునా కాదా? 12 3 36, 36 పోతే 4 5 9, 12 96. సో 0.38 వచ్చింది. పాయింట్ తర్వాత 1 2 సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 ఈజ్ ద ఆన్సర్ అనమాట. అసలు సాల్వ్ చేయాల్సిన పని కూడా లేదు. అంటే మీకు అర్థం అవ్వాలని చెబుతున్నాలే. సామాన్యంగా ఇక్కడేమో డెసిమల్స్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడేమో తక్కువ ఉన్నాయి. మనం డివిజన్ చేసిన, ఎడిషన్ చేసిన లీస్ట్ డెసిమల్స్ని తీసుకోవాలి. సో లీస్ట్ డెసిమల్స్ దేనికి ఉన్నాయి? ఈ నెంబర్కి ఉన్నాయి. దీంట్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని? 2. కాబట్టి సాల్వ్ చేసిన తర్వాత కూడా 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వచ్చేలాను పెట్టాలి. కాబట్టి ఆన్సర్ ఇస్ 2 అనమాట. సింపుల్. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ అన్నాడు. ఎనర్జీకి యూనిట్స్ కానిది ఏంటి అన్నాడు. సో జౌల్ అనేది ఎనర్జీకి యూనిటే. వాట్ అవర్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీకి యూనిట్ అనమాట. సో దీన్ని కూడా మనం ఎనర్జీకి యూనిట్గా కన్సిడర్ చేయొచ్చు. న్యూటన్ మీటర్ సామాన్యంగా వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్నేమో మనం న్యూటన్స్లో, డిస్ప్లేస్మెంట్ ఏమో మీటర్లో కొలుస్తాం. న్యూటన్ మీటర్ అనేది వర్క్ కదా యూనిట్. వర్క్కి యూనిట్ అయినప్పటికీ మనం చేంజ్ ఇన్ వర్క్ని మనం ఏమంటాం? ఎనర్జీ అంటామా లేదా? కాబట్టి ఇన్ ద లాంగ్ సెన్స్ వర్క్కి ఉండే యూనిట్, ఎనర్జీకి ఉండే యూనిట్ ఒకటే అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. అలాగా చేంజ్ ఇన్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ కాబట్టి ఇది కూడా మనం ఎనర్జీకి యూనిట్గా కన్సిడర్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ 3 రైటే. ఈ 3 యూనిట్స్కి ఎనర్జీకి యూనిట్సే. సో ఇది ఉంది చూసారా, ఇది కాదనమాట. సో యాక్చువల్గా దేనికి యూనిట్స్ ఇది? ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ అంటే కేజీ, యాక్సలరేషన్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కాబట్టి ఇది ఫోర్స్కి యూనిట్స్, నాట్ ఎనర్జీ యూనిట్. సో డి ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. కమింగ్ టు
10 divisions on the main scale of vernier caliper coincide with 11 divisions on the vernier scale. If each division on the main scale is 5 units, the least count of the instrument అన్నాడు. ప్రధాన స్కేల్పై ప్రతి విభాగం 5 యూనిట్లు అయితే పరికరం యొక్క కనీస కొలత అన్నాడు. సో మనకు తెలుసు కదా లీస్ట్ కౌంట్ ఫార్ములా ఏంటి, డివిజన్స్ ఆన్ మెయిన్ స్కేల్. మెయిన్ స్కేల్ మీ డివిజన్స్ ఎన్ని ఇచ్చాడు మనకి 5 యూనిట్స్ బై టోటల్ డివిజన్స్ ఆన్ వెర్నియర్ స్కేల్. వెర్నియర్ స్కేల్ మీద టోటల్ డివిజన్స్ ఎన్ని 11. సో ఆన్సర్ ఏమవ్వాలి 5/11. ఇదిగోండి 5/11. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫార్ములా లీస్ట్ కౌంట్ ఈక్వల్ టు, సో మెయిన్ స్కేల్ డివిజన్స్, ఈ ఫార్ములా నేను చాలాసార్లు చెప్పాను. మెయిన్ స్కేల్ డివిజన్స్ బై టోటల్ డివిజన్స్ ఆన్ వెర్నియర్ స్కేల్. ఓకేనా, దాని ప్రకారంగా మనం సాల్వ్ చేయాలి. క్వశ్చన్లో ఎక్స్ట్రా డేటా ఇచ్చి మనం కన్ఫ్యూజ్ చేస్తాడు. ఫార్ములాకి ఏం కావాలో అది తీసుకో చాలు, కానీ నీకు క్వశ్చన్ మొత్తం కన్ఫ్యూజ్ చేయడానికి ఇదిగోండి ఈ 10 డివిజన్స్ ఆన్ ద మెయిన్ స్కేల్ ఆఫ్ ఏ వెర్నియర్ స్కేల్ కోయిన్సైడ్ అయింది దీంతో అని చెబుతూ ఉంటాడు. అలా చెప్పడం వల్ల జస్ట్ మనకి ఇంటిమేషన్ అనమాట అంతే, అంతేగాని ఆ 10ని ప్రాబ్లంలో వాడమని కాదు. ఓకేనా, ఇది మన యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో నేను చెప్పాను. స్క్రూ గేజ్, వెర్నియర్ క్యాలిపర్స్ అక్కడ మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. కమింగ్ టు a 0.5 kg falcon ball is dropped from a top of a 20-meter high building. 0.5 kg 20 మీటర్ల ఎత్తు బిల్డింగ్ నుంచి కింద పడుతుంది. వాట్ విల్ బి ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది బాల్ ఇమీడియట్లీ బిఫోర్ ఇట్ రీచెస్ ద గ్రౌండ్. నేలను తాగడానికి కొద్దిగా ముందు ఆ బాల్ గతిశక్తి ఎంత అన్నాడు. సో కేఈ ఈక్వల్ టు ఆఫ్ ఎం వి స్క్వేర్. సో ఆఫ్ ఎం అంటే ఎంత 5/10, వి స్క్వేర్ అంటే నాకు తెలియదు. ఇప్పుడు వి వాల్యూ కనుక్కోవాలి నేను, అవునా కాదా. ఇప్పుడు ఫస్ట్ మనకేమన్నాడు, మనకి జీ వాల్యూ ఇచ్చాడు, హెచ్ వాల్యూ ఇచ్చాడు, జీ వాల్యూ హెచ్ వాల్యూ ఇచ్చాడు. డ్రాప్డ్ ఫ్రమ్ ఏ టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ అంటే ఇనిషియల్ వెలాసిటీ ఏమైపోయింది 0 అయిపోయింది. సో ఇవన్నీ నాకు తెలిస్తే నేను వి కనుక్కోవచ్చా లేదా, ఏ ఈక్వేషన్ వాడచ్చు, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2gh. యూ వాల్యూ 0 తీసేయి, వి స్క్వేర్ ఈక్వల్ టు 2gh, వి ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2gh, వి ఈక్వల్ టు 2 ఇంటూ జీ వాల్యూ 10 ఇంటూ 20. సో వి ఈక్వల్ టు నాకు 20 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. 400 మొత్తం మల్టిప్లై చేస్తే 400కి రూట్ ఎంత 20. సో ఆ 20ని ఇక్కడ పెట్టుకోవాలి, వి స్క్వేర్ కాబట్టి 20 ఇంటూ 20, వి వాల్యూ 20, వి స్క్వేర్ అంటే 20 ఇంటూ 20. సో 5 ఒకట్లు 5 2 2 4 4 ఒకట్లు 4 5 5 20 100. సో 100 జౌల్స్ ఎక్కడుంది, మంచి క్వశ్చన్ అనమాట. ఒక వర్క్ పవర్ ఎనర్జీ క్వశ్చన్, ఒక న్యూటన్ గమన నియమం రెండు కలిపి క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. గుడ్ క్వశ్చన్ అనమాట. ఓకేనా, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్యాలిక్యులేట్ ద మాస్ ఆఫ్ ఏ గోల్డ్ కాయిన్. The radius is 2 cm and thickness is 0.05 cm. The density of the gold is 19.3. ఓకే, గోల్డ్ కాయిన్ ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు, థిక్నెస్ ఇచ్చాడు, మనం మాస్ కనుక్కోవాలి. సో డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మాస్ కనుక్కోవాలన్నా కాబట్టి మాస్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్, అవునా కాదా. డెన్సిటీ ఎంత ఇచ్చాడు 19.3, 19.3 ఇంటూ ఏరియా, ఇది ఎలా ఉంది సర్కిల్గా ఉంది. సో కాబట్టి పై ఆర్ స్క్వేర్ హెచ్, థిక్నెస్ కూడా వేయాలి, పై ఆర్ స్క్వేర్ హెచ్ చేసుకోవాలి. సో 19.3 ఇంటూ 22/7, ఆర్ స్క్వేర్ అంటే ఎంత 2, 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత 5. సో 5/100 అంతే కదా, 0.05 అంటే. ఇది సెంటీమీటర్లో ఉంది, సెంటీమీటర్లో ఉంది, సెంటీమీటర్లో ఉంది, మార్చాల్సిన పని లేదు. ఇక్కడ యూనిట్స్ మనం బాగా గమనించాలి, లేకపోతే మన ఆన్సర్ రాంగ్ అయిపోయింది. చూడండి, సో 4 5 20, 20 ఇంటూ 22 440 ఇంటూ 7/100, ఇది కొట్టేస్తే
44/7, 7 6 42, 2 మిగిలిద్ది. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 7 2 14, 6 మిగిలిద్ది. 0 పెట్టుకుంటే 7 8 56. సో బై 10 ఉంది కదా, 10 సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది? 0.628 వచ్చింది. సో 19.3 ఇంటూ 0.628 అనమాట. సో మనం నియర్ వాల్యూ మల్టిప్లై చేయాలి. కొడదాం, సాల్వ్ చేద్దామా? గట్టి క్వశ్చన్ ఇచ్చాడే. చూడండి, 628 193, 19 80 872, 152, 1520, 8 3 24, 1544. సో 154, ఇక్కడ 4 వేసా. 19 2 380, 3 2 6, 386, 154, 6 4 10, 8 5, 13 14, 440. సో 440లో ఇక్కడ వేసే. 19 6 60, 9 54, 1140, 6 3 18, 1158, మిగిలిపోయిన 44, 8 4 12, 5 4 9 1 10, 12 1202. 12 వచ్చిందిగా, ఇది ఉందిగా. ఎస్, 12.1 నియర్గా వచ్చిన ఆన్సర్. గట్టి క్యాలిక్యులేషన్ అనమాట. ఓకేనా? సో సింపుల్, డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, మాస్ ఈక్వల్ టు డెన్సిటీ వాల్యూమ్. డెన్సిటీ ఇచ్చాడు, మాస్. ఓకేనా? గోల్డ్ కాయిన్ థిక్నెస్ అంత ఇచ్చాడు కాబట్టి πr². హెచ్ అనే ఫార్ములా దీన్ని పెట్టేసి చక్కగా దాన్ని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసిద్ది. మనం కనుక్కుంది ఏంటి? మాస్ అనమాట, గ్రామ్స్. కాబట్టి గ్రామ్స్ అని ఇలా మెన్షన్ చేయాల్సిన పని మనకు ఉంది. వాడు క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి ఆప్షన్స్లో ఇవ్వలేదు. కమింగ్ టు, if length L and force M and time T are taken as fundamental quantities, the dimensional equation of mass. మాస్క్ డైమెన్షనల్ ఈక్వేషన్ ఏంటి అన్నాడు. ఎప్పుడు మనకి ఎఫ్ ఎల్ టీ ఇచ్చినప్పుడు వాటికి సంబంధించిందే మనం తీసుకోవాలి. ఇప్పుడు అవి తీసుకుని సాల్వ్ చేద్దాం. ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకేనా? వాడికి మాస్ కావాలంట. సో అప్పుడు ఫోర్స్ బై యాక్సలరేషన్ ఈక్వల్ టు మాస్. ఫోర్స్ అంటే మనం ఏం రాయొచ్చు? ఎఫ్ పవర్ 1. యాక్సలరేషన్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్ అంటే ఎల్, సెకండ్ స్క్వేర్ అంటే టీ స్క్వేర్. సో ఎల్ బై టీ స్క్వేర్. పైకి వెళ్తే F1 టీ స్క్వేర్ బై ఎల్ పవర్ n. ఇది పైకి వెళ్తే F1 ఎల్ పవర్ -1 టీ స్క్వేర్. సో F1 ఎల్ పవర్ -1 టీ స్క్వేర్ ఎక్కడుంది? సి ఆప్షన్లో ఉంది. సో సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? కమింగ్ టు, a block of mass 2 kg is sliding on a smooth horizontal surface with a constant speed of 0.5 meter per second. The force required to keep the block sliding at the same speed అన్నాడు. అంటే ఒక హారిజాంటల్ సర్ఫేస్ మీద 2 kgల వస్తువుని పెట్టాడు. అది 0.5 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తూ ఉంది. అది ఆ దిమ్మె జారడాన్ని కొనసాగించడానికి, అంటే అలాగే వెళ్ళటానికి. ఆల్రెడీ ఎలా వెళ్తుంది? కాన్స్టాంట్గా వెళ్తుంది. కాన్స్టాంట్గా వెళ్ళేదాన్ని కాన్స్టాంట్గా వెళ్ళనిచ్చడానికి మనం ఎంత ఫోర్స్ అప్లై చేయాలి అన్నాడు. ఓకేనా? అవసరమైన బలం ఎంత అన్నాడు. సామాన్యంగా ఇది ఎలా ఉంది? మోషన్లో ఉంది. అది కూడా ఏంటి? కాన్స్టాంట్ స్పీడ్లో ఉంది. దానికి ఏమైనా అవసరమా? ఆల్రెడీ మోషన్లో ఉన్న వస్తువుని మన మీద ఫోర్స్ అప్లై చేయలేదు అనుకోండి, అది మోషన్లోనే ఉండిద్ది డ్యూ టు ఇనర్షియా. కాబట్టి మనం ఏ ఫోర్స్ అప్లై చేయకూడదు, ఆల్రెడీ కాన్స్టెంట్గా ఉంది, అలాగే వెళ్ళనివ్వాలి. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ ఈజ్ 0. వీ డోంట్ నీడ్ టు అప్లై ఎనీ ఫోర్స్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ యాక్చువల్లీ ఇన్ ఏ మోషన్. అది సాధారణంగా మోషన్లోనే ఉంటే మళ్ళా మనం బలం అప్లై చేయడం ఎందుకు? నో నీడ్. ఓకేనా? సో డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు, a stone is thrown upward with speed u
ఇట్ అటైన్స్ ఏ మ్యాక్సిమం హైట్ హెచ్. ఓకే, ఇనిషియల్ వెలాసిటీ యూతో వేస్తే హెచ్ డిస్టెన్స్ వెళ్ళిందనమాట. అనదర్ స్టోన్ విత్ అప్వర్డ్ స్టోన్ థ్రోన్ అప్వర్డ్ విత్ ది సేమ్ పాయింట్ నుంచి ఇసిరాడు విత్ స్పీడ్ 3u. ఇప్పుడు 3u స్పీడ్తో ఇసిరాడు. అటైన్స్ మ్యాక్సిమం హైట్ హెచ్. ఇప్పుడు మ్యాక్సిమం హైట్ హెచ్ వెళ్ళింది. ద రిలేషన్ బిట్వీన్ స్మాల్ హెచ్ అండ్ క్యాపిటల్ హెచ్, రెండింటికి రిలేషన్ అడిగాడు. చూద్దాం. హెచ్ ఈక్వల్ టు u²/2g, ఇది దీనికి సంబంధించింది. ఇప్పుడు పెద్దదానికి సాల్వ్ చేసామనుకోండి, క్యాపిటల్ హెచ్ ఈక్వల్ టు u²/2g. మ్యాక్సిమం హైట్ ఒక వస్తువు వెళ్ళిందంటే ఫార్ములా ఏంటి? ఇదే కదా, సేమ్ అదే ఫార్ములా పెట్టా. ఇక్కడ u కాస్త ఏమైంది? 3u అయింది. సో 3u² / 2g ఏమైంది? 9u²/2g అయింది. ఓకేనా? ఈ u²/2g ప్లేస్లో నేను ఏం పెట్టచ్చు? స్మాల్ హెచ్ని పెట్టచ్చు. అవునా కదా? కాబట్టి హెచ్ ఈక్వల్ టు 9 టైమ్స్ ఆఫ్ ది స్మాల్ హెచ్. సో ఎక్కడుంది అది? ఇదిగోండి, 9 ఇంటూ స్మాల్ హెచ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్. సేమ్ మనకి అలాగే వచ్చింది. సింపుల్ క్వశ్చన్ అనమాట. హెచ్ ఈక్వల్ టు u²/2g మ్యాక్సిమం హైట్ ఫార్ములా తెలిస్తే చాలు. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద పొజిషన్ ఆఫ్ ఏ కార్ వ్యారీస్ విత్ టైమ్ t యాజ్ ఎక్స్. పొజిషన్ మారుతుందంట. ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ అంటే ఏంటి? పొజిషన్. pt² + q అనే వాల్యూతో మారుతుంది. ఫర్ ద డైమెన్షన్స్ ఆఫ్ p, హియర్ ఎక్స్ ఈజ్ ఇన్ మీటర్స్, t ఈజ్ ఇన్ సెకండ్ అండ్ p అండ్ q ఆర్ కాన్స్టెంట్స్ అన్నాడు. ఒక కారు ఎక్స్ పొజిషన్లో వెళ్తుంది అంటే పొజిషన్, ఇక్కడ అర్థం ఏంటంటే పొజిషన్ అంటే డిస్ప్లేస్మెంట్ అనమాట. ఇదిగోండి మీటర్స్ అన్నారు చూడండి. డిస్ప్లేస్మెంట్ దేంట్లో కొలుస్తాం? మీటర్స్లో కొలుస్తాం. ఓకేనా? సో టైమ్ ఇన్ సెకండ్స్. మనల్ని ఏమడిగాడు? ఈ పీక్ డైమెన్షనల్ ఫార్ములా అడిగాడు. ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ పీ. ఇదిగోండి, మనం అది కనుక్కోవాలి. ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ నేను ఆల్రెడీ సాల్వ్ కూడా చేశాను. ఎవరైతే డైలీ ఫాలో అప్ అవుతున్నారో వాళ్ళకి తెలిసిద్ది. ఓకేనా? మధ్యలో అప్పుడప్పుడు వినే వాళ్ళకి, కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా ఏదో అలా ఓపెన్ చూసే వాళ్ళకి అర్థం కాదు. బుక్ పెట్టుకోవాలి, చాలా రెస్పెక్ట్ఫుల్గా సబ్జెక్ట్కి వాల్యూ ఇచ్చి చదువుకుంటూ వెళ్తేనే గుర్తుండిద్ది. చూడండి, ఎక్స్ ఈక్వల్ టు pt² + q అన్నాడు. ఇప్పుడు ఈక్వల్ చేసుకుందాం, ఇండివిజువల్గా ఈక్వల్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు pt², నాకు p కావాలి, p డైమెన్షన్ కదా కావాల్సింది. సో x/t² ఈక్వల్ టు p అనమాట. ఓకేనా? సో p అంటే ఏమన్నాడు? వాడు మీటర్ అన్నాడు. సో మీటర్. టైం అంటే ఏంటి? సెకండ్ స్క్వేర్. మీటర్ అంటే దాని డైమెన్షనల్ ఫార్ములా ఏమవ్వాలి? ఎల్ అవ్వాలి. సెకండ్ స్క్వేర్ అంటే t² అవ్వాలి. సో పైకి వెళ్తే l ఇంటూ t⁻⁻². కాబట్టి డైమెన్షనల్ ఫార్ములా ఫర్ p ఏమొచ్చింది? l ఇంటూ t⁻⁻². సో ఇది కాదు, బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? ఇండివిజువల్గా ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ పొజిషన్ అంటే అర్థం డిస్ప్లేస్మెంట్. వాడు ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, మీటర్స్లో కొలుస్తామని. టీ వాల్యూ ఇచ్చాడు, సెకండ్స్లో కొలుస్తామని. ఎక్స్ ఈక్వల్ టు pt², కావాల్సింది p కాబట్టి x/t². సింపుల్. ఒకవేళ నేను చెప్పిన ఏ క్వశ్చన్ మీకు అర్థం కాకపోయినా వెనక్కి వెళ్ళి మళ్ళీ వినండి, క్లారిటీగా అర్థమైంది. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద ఇనిషియల్ వెలాసిటీ of a particle moving along a straight line is 10 meter. Its retardation is 2 meter per second square. The distance moved by the particle in the 5th second అన్నాడు. t ఈక్వల్ టు 0, స్ట్రైట్ లైన్ 10 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో ఒక వస్తువు వెళ్తుంది. యాక్సిలరేషన్ అంతా 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది నెగిటివ్ యాక్సిలరేషన్, అందుకే మనకి దాన్ని రిటార్డేషన్ అన్నాడు. ఇదిగోండి, తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు 5వ సెకండ్కి వచ్చేటప్పటికి అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అన్నాడు. 5 మీటర్ల పర్ సెకండ్ స్పీడ్తో 10 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తున్న వస్తువు 0 సెకండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి యాక్సలరేషన్ తగ్గించుకుంటూ వెళ్ళిపోగానే ఎక్కడో చోట దాని డిస్టెన్స్ తగ్గిపోయింది. ఆ తగ్గిపోయే డిస్టెన్స్ 5వ సెకండ్కి వచ్చేటప్పటికి ఎంత అన్నాడు.
గుర్తుపెట్టుకోండి. ఇలా పలానా సెకండ్లో టైం అడిగినప్పుడు ఫార్ములా ఎస్ ఎంత సెకండ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఆఫ్ ఆఫేనా ఆఫ్ ఏ 2n-1. ఓకేనా, 2t అని రాసుకోండి. ఇక్కడ 2t-1 నీట్గా రాస్తాను. 2t-1 ఇదనమాట nth సెకండ్, టీత్ సెకండ్ అనమాట. అంటే పలానా సెకండ్లో ఎంతవరకు డిస్టెన్స్ ట్రావెల్ అయింది అని తెలిసినప్పుడు, కనుక్కోవాల్సి వచ్చినప్పుడు ఫార్ములా అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇచ్చిన డేటా దాంట్లో పెట్టేయండి చాలు. సో ఎస్ ఇన్ 5th సెకండ్, యు అంటే ఎంత 10 ఆఫ్ ఏ వాల్యూ ఎంత 2 పెట్టేయకూడదు, నెగిటివ్ యాక్సలరేషన్ ఉన్నాం కాబట్టి -2 పెట్టుకోవాలి. ఇంటూ 2 ఇంటూ టీ వాల్యూ ఎంత 5వ సెకండ్ -1. సో 2 క్యాన్సిల్ అయిపోయింది 10. ఓకేనా, మైనస్ 5 2 10, 10 - 1 9, 10 - 9 ఎంత 1 మీటర్. సో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత 1 మీటర్ అనమాట. ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. పలానా సెకండ్లో ప్రయాణించిన దూరం అంటే యూ ప్లస్ ఆఫ్ ఏ ఇంటూ 2n-1 లేదా 2t-1. హియర్ టీ రిప్రజెంట్స్ ద స్పెసిఫిక్ సెకండ్. ఓకేనా, సో 5వ సెకండ్ వచ్చేటప్పటికి దాని డిస్టెన్స్ 1 మీటరే ట్రావెల్ చేసింది 5వ సెకండ్లో. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ ఆఫ్ 2 కార్స్ ఏ అండ్ బి ఈజ్ షోన్. ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ ఏ అండ్ బి అన్నాడు. ఇలా మనకి డిస్టెన్స్ టైం గ్రాఫ్ ఇచ్చాడు, మనల్ని అడిగాడు ఈ 30 ఇక్కడ ఉండకూడదు, ఈ 30 ఇక్కడ ఉండాలన్నమాట. అంతే ఇక్కడే ఉండాలి, బొమ్మ కరెక్టే. చూడండి, ఇలా మనకి గ్రాఫ్ ఇచ్చినప్పుడు మనకి టీటా యాంగిల్ ఇచ్చాడు. ఇదేమో 30 degrees. ఇక్కడి నుంచి ఇలా చూసుకున్నాం అనుకోండి, మొత్తం ఎంత ఇది 60 degrees అనమాట. ఇక్కడి నుంచి చూస్తేనేమో 30 degrees. ఇది ఏకి సంబంధించింది. బీదేమో 60 degrees అనమాట. 30 + 30 60 అనమాట. ఓకేనా, ఇప్పుడు మనల్ని ఏమడిగాడు, వేగాల నిష్పత్తి అడిగాడు. ఇదేమో డిస్టెన్స్, ఇదేమో టైము. డిస్టెన్స్ టైము ఈ రెండింటికి గ్రాఫ్ గీసామనుకోండి, మనకి స్లోప్ వచ్చింది కదా. ఇదేమో బి స్లోపు, ఇదేమో ఏ స్లోపు. మీకు క్వశ్చన్ తెలుసా, డిస్టెన్స్కి టైంకి మనం గ్రాఫ్ గీసినప్పుడు వచ్చే స్లోప్ ఉంది, అది స్పీడ్ని తెలియజేస్తుంది. ఓకేనా, ఏం తెలియజేస్తుంది, స్పీడ్ని తెలియజేస్తుంది. కాబట్టి స్లోప్ ఏ స్లోప్ బి అంటే అర్థం ఏంటంటే స్పీడ్ ఆఫ్ ఏ స్పీడ్ ఆఫ్ బిని తెలియజేస్తుంది. ఎలా కనుక్కోవాలి స్పీడ్ ఆఫ్ ఏని, ఫార్ములా సింపుల్, tan θ. ఇక్కడ స్లోప్ కనుక్కోవాలంటే ఫార్ములా tan θ. ఇక్కడ కూడా tan θ. ఇక్కడ tan θ అంటే ఎంత, tan 30 degrees. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాబట్టి. సో ఎంత వచ్చింది 1/√3 వచ్చింది. ఇక్కడ ఎంత ఓవరాల్గా 60 degrees కాబట్టి tan 60 degrees అంటే √3 అనమాట. ఇప్పుడు రేషియో అడిగాడు. సో ఇంటూ √3 మల్టిప్లై చేద్దాం. ఇది క్యాన్సిల్ అయిపోతే 1 వచ్చింది. √3 × √3 3. సో 1:3 ఈజ్ ద స్పీడ్స్ ఆఫ్ ద రేషియో. ఓకేనా, కాబట్టి ఏ కార్ స్పీడ్ ఏమో 1 రేషియో, బి కార్ స్పీడ్ ఏమో 3 రేషియో. ఇలా సాల్వ్ చేయాలి. కాబట్టి డిస్టెన్స్ టైంకి గ్రాఫ్ గీస్తే వచ్చే స్లోపు ఏం తెలియజేస్తుంది, స్పీడ్ని తెలియజేస్తుంది. ఏ ఫార్ములాతో కనుక్కోవాలి, tan θ. ఈ 2 విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది మనకి స్పీడ్ అండ్ వెలాసిటీలో వచ్చింది అనమాట, మోషన్ కాన్సెప్ట్ కింద. ఈ మధ్య ఇలా అడుగుతున్నాడు స్పీడ్, ఇది ఇక్కడ స్లోప్ అడిగాడు కదా, రేపు ఎప్పుడైనా ఏరియా అడుగుతాడు. అప్పుడు ఏరియా అంటే మనం ఇది కవర్ చేయాలి, ఇదనమాట. ఇలాంటివి కవర్ చేయాలి, వస్తాయి. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా తీసుకొస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది. ఓకేనా, కమింగ్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ స్పీడ్
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ ల్యాండ్ మ్యాన్ వ్యాన్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నాడు. ప్రసార వేగం పరంగా ల్యాండ్ మ్యాన్ వ్యాన్ యొక్క సరైన ఆరోహణ క్రమాన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్ని పెట్టమన్నాడు. ఫస్ట్ మనకి ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, ఓకేనా, ఇది ల్యాన్ అన్నమాట. ఇక మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ మ్యాన్. ఇక వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే వ్యాన్ అన్నమాట. సామాన్యంగా వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది లార్జ్ ఏరియాస్కి వాడతారు, అందుకే మొత్తం గ్లోబల్ సింబల్ వేసాడు. ఇదేమో ఒక సిటీస్కి వాడతారు లేదా ఒక టౌన్స్కి వాడతారు. ఇదేమో ఒక పర్టికులర్ హోమ్కి సంబంధించిన ల్యాన్ అనమాట. సామాన్యంగా డిస్టెన్స్ పెరిగింది అనుకోండి, దాని ట్రాన్స్మిషన్ స్పీడ్ తగ్గిపోయింది, కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ, కాబట్టి ఫస్ట్ వ్యాన్ ఉండిద్ది, దాని తర్వాత ల్యాన్ ఉండిద్ది, ఆ తర్వాత ల్యాన్ కాదు మ్యాన్ ఉండిద్ది, ఆ తర్వాత ల్యాన్ ఉండిద్ది అనమాట. కాబట్టి ఇక్కడ ఏరియా చాలా ఎక్కువ కాబట్టి ట్రాన్స్మిషన్ స్పీడ్ చాలా తక్కువ, ఇక్కడ ఏరియా చాలా తక్కువ కాబట్టి ట్రాన్స్మిషన్ స్పీడ్ చాలా ఎక్కువ. కాబట్టి వాడు ఇంక్రీజింగ్ అన్నాడు కాబట్టి వ్యాన్ గ్రేటర్ దెన్ మ్యాన్. సో ఇది కాదు, ఎస్ ఇది వ్యాన్ లెస్ దాన్ మ్యాన్ లెస్ దాన్ ల్యాన్, అదనమాట. ఓకేనా. సో స్పీడ్ ల్యాండ్కే ఎక్కువ ఉండిద్ది వ్యాన్ కన్నా. సో వ్యాన్ లెస్ దాన్ మ్యాన్ లెస్ దాన్ ల్యాండ్ అనమాట. వైడ్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అండ్ లోకల్ ఏరియా నెట్వర్క్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కంప్యూటర్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. సో దిస్ ఈస్ ద ఫైనల్ క్వశ్చన్, కంప్యూటర్ నుంచి అడిగాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐపీ అడ్రస్ అన్నాడు. ఐపీ అడ్రస్కి ఎగ్జాంపుల్ కానిది ఏంటి అన్నాడు. ఐపీ చిరునామా కానిది ఏంటి అన్నాడు. ఐపీ అడ్రస్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? 17.174.102.61 అవునొక డిఫాల్ట్ ఐపీ అడ్రస్ తీసుకుందాం. ఇది 8 బిట్స్ ఉండిద్ది, ఇది 8 బిట్స్ ఉండిద్ది, ఇది 8 బిట్స్ ఉండిద్ది, ఇది 8 బిట్స్ ఉండిద్ది. టోటల్ ఎంత? 8 × 4 32 బిట్స్ అనమాట, లేదా మనం 4 బైట్ అని చెప్పచ్చు. సో టోటల్ ఐపీ అడ్రస్ డేటా ఎంత అంటే ఎన్ని బిట్స్ అంటే 32 బిట్స్ అనమాట. ఈ 32 బిట్స్లో ప్రతి బిట్ కూడా మనం 8 బిట్స్ అన్నాం కదా, 2^8 అంటే ఎంత? 256. అంటే 0 నుంచి 255 మధ్య ఉండాలి, దానికి మించి ఉండకూడదు, ఓకేనా. సో బిట్స్ షుడ్ బి రేంజ్ ఫ్రమ్ 0 to 255. కాబట్టి నువ్వు ఏమైనా తీసుకో, 255 మధ్య ఉండాలి. ఇదిగోండి 202, 54, 256 ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? 255 పైన ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షనే రాంగ్ ఆప్షన్ అనమాట. 0 నుంచి ఎంతైనా ఉండొచ్చు కానీ 255 లోపే ఉండాలి. ఇది చూడండి, అన్ని 255 లోపే ఉన్నాయి, 255 లోపే ఉన్నాయి, 255 లోపే ఉన్నాయి. ప్రతి బిట్ 8 బిట్స్ డేటా ప్రతిదీ కూడా ఎలా ఉండాలి? 255 లోపు నెంబర్స్ ఉండాలి. అలాగా కొన్ని నెంబర్స్ అలోకేషన్ చేసి ఐపీ అడ్రస్లు ఫామ్ చేస్తారు. మనం కొనుక్కున్నాం అనుకోండి, ఈ ఐపీ అడ్రస్కి ఒక వెబ్సైట్ని ఫామ్ చేస్తారు, ఓకేనా. ప్రతి వెబ్సైట్కి ఒక ఐపీ అడ్రస్ ఉండిద్ది. కొనుక్కోకముందు నెంబర్లు ఉంటాయి, కొనుక్కున్న తర్వాత మన పేర్లు ఉంటాయి, www.somethingx.com అలాగనమాట, ఓకేనా. సో దీస్ ఆర్ ఆల్ బేసిక్స్ ఇంజనీరింగ్ క్వశ్చన్స్ ఇన్ LPCBT2. సో క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నాను. మరికొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్ వీడియోలో చేద్దాం, ఓకేనా. సో దిస్ ఈస్ ద ప్రాక్టీస్ సెషన్ సెట్ 8. చెప్పాను కదా, ఇవన్నీ ప్లేలిస్ట్ చేశాను, చాలా జాగ్రత్తగా చూడండి. అదేవిధంగా లాస్ట్ టైం ALPCBT2 PYQ వీడియోస్ ఉన్నాయి, వాటిని చూడండి. అంతకుముందు ప్రాక్టీస్ సెట్ చూడండి. ఎంత చూస్తే అంత అనమాట, ఎంత తాగితే అంత స్టామినా. కాబట్టి స్టామినా పెంచుకోండి, బాగా చదువుకోండి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ స్కోర్ రావాలి. అండర్ బీఎస్సీ కింద మొత్తం స్కోర్ కొట్టేయాలి, అది మన ఎజెండా. సో ఏమైనా అడవుల్లో తప్పుగా చెబితే కామెంట్ సెక్షన్లో రాయండి, కంపల్సరీగా దాన్ని కరెక్షన్ చేసి నేను రాసి పెడతాను, ఓకేనా. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ ఆల్వేస్. బాయ్.